పనులు చేసిన తర్వాత నాకు వచ్చిన అనుభవం బట్టి మీ ఆడవాళ్ళందరికీ ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ఇంటి దగ్గర ఖాళీగా ఉండే మగవాడికి ఉండే పనులు ఎవరుకుంటామండి. అది ఎట్లాంటి పనులు అనేది, అంటే ఇంటి పనులే, వేరే పనులు కాదు. ఎట్లాంటి పనులు అనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. ఏంటి నమ్మరా? ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ఈరోజు నేను చేయబోయే పని నాకు వీళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిన పని అనమాట. ఖచ్చితంగా చూసి ఇవన్నీ నేను చేయగలనా లేదా అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేయండి. నిజంగా చాలా అంటే చాలా పనులు వదిలిపెట్టేలేదు. అది బయట రోడ్డు మీద నుంచి అయితే స్టార్ట్ చేద్దాం రండి. ఇదిగోండి, రోడ్డు మీద స్టార్ట్ చేస్తే ఝాన్సీ అయితే బట్టలు ఉతికి అక్కడ పెట్టి పనికి అయితే వెళ్ళిందనమాట, వదిలిప్పేదానికి. ఇది మొట్టమొదటి పని. తర్వాత ఆ గోడకైతే నీళ్ళు పెట్టాలి, అది మన పనే లేండి. ఇంకపోతే ఇదిగో చూసారా, ఈ గందరగోళం మొత్తాన్ని క్లియర్ చేయాలి. ఈ నిమ్మ మొక్కను కూడా పాతాలి. నిమ్మ మొక్క పెద్దమ్మ తెచ్చిందండి, ఇక్కడ పెట్టెళ్ళింది. ఇది ఎట్ట ఆగిందో ఈ బొక్కలోంచి. ఇక ఇంట్లోకి వెళ్తే ఇల్లు చాలా అంటే చాలా నీట్గా ఉందండి. అది తర్వాత సంగతి. లెఫ్ట్ తీసుకుని మనం వంటగదిలోకి వెళ్దాం. చూడండి గందరగోళం ఒక్కసారి. ఈ గందరగోళం మొత్తాన్ని క్లియర్ చేయాలి. పోతే ఉప్పు ఇట్లా పెట్టి వెళ్ళిపోయిందండి. ఇంకా ఇదిగోండి, దీన్ని ఏం చేయాలో ఇవి ఒకరిని అడిగి తెలుసుకోవాలి. పోతే ఇదిగోండి పాలు. ఈ పాలు పచ్చిగానే ఉన్నాయంటే కాయలు ఇది ఆడబెట్టి వెళ్ళిపోయింది. అది విషయం. ఇది మొత్తాన్ని క్లియర్గా చేయాలి. ఇంకేడ నుంచి బయట అంట్లు కొడదాం అలా. షిట్ డామిట్. ఇంకా హాల్లోకి వెళ్తే ఇవ్వండి, హడావిడి హడావిడి హడావిడి, ఎక్కడ బట్టలు అక్కడ. ఇంకా ఈ గదిలోకి వెళ్దాం. ఈ గదిలో కూడా అదే హడావిడి, బట్టలు. అబ్బో, ఇదండి రచ్చ. అయ్యా మీ వాచ్ మెకానిక్, ఇదంతా మనకు సర్వసాధారణం అనుకున్నా కానీ ముందు ఇవన్నీ చేయాలంటే శక్తి ఉండాలి. కాబట్టి అన్నం తినాలంటే ముందు పప్పు వండాలి. ఝాన్సీ ఏమో కోడిగుడ్డు అట్టేసుకోమంది. సరే, ఏదేమైనా మనం పనిలో భాగంగా అన్నం తింటే ఒళ్ళన్నది కాబట్టి ముందు పని చేసిన తర్వాతే అన్నం చోలికి అయితే వెళ్దాం అనమాట. ముందు అదే రోడ్డు మీద నుంచే మొదలు పెడదాం, బట్టలు ఆరేద్దాం వెళ్ళి. అది ఎత్తుకెళ్ళి మన మళ్ళీ పారి కొడగట్టాం కదా కొత్తది, దాని మీద వేస్తే ఇత్తడన్నా పీల్చుకుని రాయిలు గట్టి పడతాయి, సిమెంట్ అది. మొదటి పని అయితే దిగ్విజయంగా పూర్తి చేసాం. భయపడుకుంటా పోతే పనులు అవ్వండి బాబు. వాట్ నెక్స్ట్? ఈ మొక్క నడితే ఒక పని అయిపోయిందండి. ఇది బతికినా బతకపోయినా మన ప్రయత్నం అయితే మనం చేయాలి. మా మొక్క ఎక్కడ ఉంటావు నువ్వు? ఇక్కడ ఉండు. ఈ గాజు పెంకులు ఎక్కడి నుంచి వచ్చినాయి బ్రో? వాట్ నెక్స్ట్? నువ్వు కిందకి దిగు, నువ్వు పైకి ఎక్కు.
పెద్ద దాంట్లో పెడదాం. ఇదంతా అయిపోయినా గ్యాస్ కూడా క్లీన్ చేస్తానండి శుభ్రంగా. ఏందక్కాయ ముక్కో కింద కట్టేసిందా? ఈ అక్కాయ కింద కట్టేసింది. నువ్వు సిమ్లో తాగుతూ ఉండు. నీ సంగతి ఏం చేయాలి అర్థం కాదు. నా ప్లాన్ ఏంటంటే అండి, ఈ పప్పు కొద్ది తీసుకున్నాను, ఈ పప్పును రుబ్బి ఈ చింతపండు తీసుకుని ఈ నీళ్ళల్లో నానబెట్టి ఎంత ఇలా తెలీదు, పులుపుకు సరిపోనంటారు మరి. ఈ సొద్ద అయితే పోయింది, సరిపోయింది అంటారు. ఇది ఎక్కువ అయిద్దా? ఇది ఇది ఏమో పొల్లగుంటే వాళ్ళే తింటారులే. ఇది కూడా ఏమో నాకు తెలీదు ఎంత వేసేయండి. దీన్ని వేసేసి తర్వాత ఈ తాలింపు వేసేస్తే పని అయిపోయింది అనుకుంటున్నా. ఇంకా నీ సంగతి చూస్తా. కమానండి కా నీళ్ళు మొత్తం ఎగరబెట్టేసారండి. అన్నం తింటానికి వచ్చారా? ఎన్ని పనులు చేస్తున్నా నేను. కట్టి గ్యాస్ కట్టి పాలు కూడా వదిలిపోయి 10 నిమిషాలు ఆగుతారా? టైం 10 నిమిషాలు అయిపోయింది. ఎంతసేపు చెప్పు పని. నిజంగా నాకు తెలియదండి ప్రాసెస్, ఏదో కుదిరినట్టు చేస్తున్నా. పిల్లలకి ఆకలి అవుతుంది అంటున్నారు. ముట్టి జాగ్రత్తగా సిమ్లో పెట్టు. నూనె ఎక్కడ తీయండి, నూనె. ఎట్లున్నది కదా ఉప్పు? సరే సరేనా? సరే. అంతే కదా ఒక ప్రోగ్రామ్. చూడండి ఉల్లిపాయ ఎందుకు అమ్ముకోతున్నా అని ఉల్లిపాయ ఎందుకు కోతున్నా అనలా చెప్పండి. ఎస్, అన్నాలు పెట్టుకుని రెడీగా. చూసుకున్నాను.
తెలియరా హలో రెడీనా రండి పైకెత్తామా చిన్నులపాయలు పడేయద్దు, కొత్తిమీర కరివేపాకు పడేయద్దు. ఇంకా చాలా డాడీ స్టైల్. ఇదిగో పడుకో, నిమ్మకాయ మంచిది తినండి పిండుకొని. పిల్లలు అయితే తనని వెళ్ళిపోయారండి. నేనైతే మొత్తం క్లీన్ చేసే పనిలో పడ్డా. బాబు ఎట్ట చేస్తున్నానండి బాబు ఈ ఆడవాళ్ళు. చరచగా ఉంది మొత్తం. పులుసు గారిపోతుందండి మొత్తం క్లీన్ చేసే వరకే. 2 రూమ్లు ఊడ్చి ఎత్తిపోసి ఈ హాల్ ఊడ్చి ఆ వంటగది ఊడ్చి నీట్గా పెట్టే వరకే టైం 12:30 అయింది. ఇక మన దగ్గర మాపు గీపేసే సీన్ ఏం లేదు. తింటేనే పని లేకపోతే లేదు. ముందు మొత్తం తినాలండి. కోడిగుడ్డు ఒకటి ఉంది అట్టేసుకోమన్నాను ఝాన్సీ. ఓకే ఓకే మన దగ్గర అంత సీన్ లేదు ఇప్పుడు. దాని తల బయటికి వెళ్ళే సీన్ కూడా లేదండి. ఏడా అయిపోయిందండి. రండి పని మొదలు పెడదాం. ఇక తగ్గేదే లేదు. ఇది ఎవరు చెప్తారు? భగవాన్ వందనాలమ్మ నీకు. నీ సంగతి ఏం తెల్లవాడికి. బయటికి వెళ్దాం రా తల్లి. టైం అయితే 1:30 అయిందండి. ఖాళీగా కూర్చున్నా కదా, పనులన్నీ అయిపోయి. అనుకున్నారా? ఏం అవలా. మంచిలు కావాలి పదండి. ఓరే నాయన
అసలు సంగతి మంచినీళ్ళు తీసుకొస్తే మన పని ఒక కొలిక్కి వచ్చినట్టే. మంచినీళ్ళు ఒక్కటే పెండింగ్ ఉండిపోయింది, మార్నింగ్ అయితే తీసుకురాలేదు. పంచ కూడా నీట్గా ఊడ్చేసానండి, మంచినీళ్ళు కూడా తెచ్చేసాను. సమయం చూసుకున్నట్లయితే 2 గంటల వస్తుంది దగ్గరగా. అదండి విషయం. 2 అయితే అయింది కదా, ఇప్పటికైతే మన పని అయిపోయింది. నేను చేసింది ఒక్కరోజే, అది కూడా ఒక పూటే అన్నమాట. మరి మీ ఆడవాళ్ళు రోజు ఎట్లా చేస్తున్నారు? ఇన్ని పనులు చేసిన తర్వాత నాకు వచ్చిన అనుభవం బట్టి మీ ఆడవాళ్ళందరికీ ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను అనమాట. ఆడాళ్ళు మీకు జోహార్లు.